Yeah, the remaining form normal form అదొక్కటి డిస్కస్ చేసి ఆపేద్దాం. See, heading is normal form. Fifth one, equation of a straight line in నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ ఇది కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. అంటే ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. దీనిలో యాంగిల్ ఫైండ్ చేయడం ఒకటి కొంచెం కష్టం. అది నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నాకు ముందు నార్మల్ ఫామ్లోకి మార్చడం చేస్తే చాలు. అదే చాలా హ్యాపీ నాకు. ఓకేనా? సో ఒకసారి చూడు, దీని నార్మల్ ఫామ్లోకి ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ నార్మల్ ఫామ్లోకి ఎలా అసలు నార్మల్ ఫామ్ ఎలా ఉంటుంది ఇది చెప్పి అన్ని ఈక్వేషన్స్ ఈ మనం నేర్చుకున్న అన్ని ఫామ్స్లోకి ఎలా మారుస్తామో కూడా చెప్పేసి ఈరోజు క్లోజ్ చేస్తా. సో సి, y-axis, x-axis, the line which we are going to find in normal form. Origin నుంచి లైన్ కి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్. No. Yeah, this is some angle theta. And this is the normal from origin to line. ఈ లైన్ కి మనం డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ అనేది ఇది నార్మల్. ఇలా నార్మల్ డ్రా చేసినప్పుడు ఈ లైన్ ఈక్వేషన్, వాట్ ఈస్ ద లైన్ ఈక్వేషన్ ఇన్ నార్మల్ ఫామ్ వాడు అడుగుతున్నారు అనమాట. Where this is A and this is B and this is x-axis and this is y-axis. So a theta is angle which is making the normal with x-axis. Then we can find easily. And one more thing, origin నుంచి ఈ లైన్ కి డిస్టెన్స్ ఉంది చూడు, నార్మల్ డిస్టెన్స్. ఈ నార్మల్ డిస్టెన్స్ p. ఈ నుంచి డిస్టెన్స్ అంటే p ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలన్నమాట. సో దేర్ ఫోర్ the equation of a straight line in normal form is x cos alpha plus y sin alpha equal to p, where p is the distance from origin to this line and alpha which the normal is making with x-axis. అంటే ఇక్కడ టీటా తీసుకున్నా, నేను ఆల్ఫా తీసుకుంటున్నా, ఇక్కడ కూడా ఆల్ఫా తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ నార్మల్ ఫామ్, ఇన్ పాయింట్ స్లోప్ ఫామ్ ఫినిష్డ్, in 2-point form finish, in intercept form finish, and this is a normal form. Okay, Mari, how we can find that a line in normal form? Just a minute. Right, see, వాడు క్వశ్చన్ లో వాడే ఇస్తారా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ విచ్ ఈస్ హ్యావింగ్ equation of normal which has distance from origin is 5 units and ఈ నార్మల్ అనే వర్డ్ మెన్షన్ చేయకపోయినా కూడా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ అని కూడా అనొచ్చురా. స్ట్రేట్ లైన్ విచ్ హ్యాస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఇస్ 5 units అండ్ మేకింగ్ యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం, సమ్ 45 degrees is what? So you are given theta equal to 45. నువ్వు ఇక్కడ tan theta ఫైండ్ చేయొద్దు, ఎందుకంటే స్లోప్ కాదు, ఇది స్లోప్ తో పని కాదు. థీటా ఇవ్వగానే నువ్వు sin theta ఫైండ్ చేయాలి. sin theta లేదా ఆల్ఫా ఇచ్చింది అనుకుందాం, థీటా ఆల్ఫా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, ఫార్ములాలో ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా అనుకుంటున్నాం.
Sin alpha equal to sin 45 equal to 1 by root 2. Cos alpha equal to cos 45 equal to also 1 by root 2. మనకు నెక్స్ట్ క్లాస్ మొత్తము మాక్సిమం నెక్స్ట్ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ట్రిగ్నామెట్రీ అసలు వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలి, ఏ క్వాడ్రెంట్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, క్వాడ్రెంట్ మారుతుంటే ఎలా మారుతుంటాయి, అండ్ మాక్సిమం 360 వరకు వాల్యూస్ అన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఇది అయిపోగానే ట్రిగ్నామెట్రీ మీద నేను నా ఫోకస్ అంతా, ఎందుకంటే ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ టాపిక్స్ అన్నట్టు. అండర్స్టాండ్? ఓకే. అండ్ సైన్ ఆల్ఫా వచ్చింది, కాస్ ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు, అదే p ఈక్వల్ టు 5. దెన్ ద నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఇన్ నార్మల్ ఫార్మ్. ఈక్వేషన్ ఈస్ x cos alpha plus y sin alpha equal to p. That is x cos 45 plus y sin 45 equal to 5. So what is x cos 45? Cos 45 1 by root 2. Sin 45 also 1 by root 2 equal to 5. Then this will be x by root 2 plus y by root 2 equal to 5. Then LCM is root 2 x plus y by root 2 equal to 5. That implies take the denominator right side, it will be the multiple x plus 5 equal to y equal to 5 root 2. That implies the last step we can write x plus y minus 5 root 2 equal to 0 is the equation of the straight line in normal form. So సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవాలి. ఒక 50 క్వశ్చన్స్. ఓకే, యాంగిల్ డిస్టెన్స్ తీసుకోవాలి, ఒక 50 క్వశ్చన్స్ తయారు చేయాలి, సాల్వ్ చేయాలి, పంపించాలి. అర్థమైందా? అండ్ నౌ ఒక స్ట్రేట్ లైన్ ఇస్తే ఇప్పుడు మనం చేసిన అన్ని ఫార్మ్స్ లోకి ఎలా మార్చాలనేది ఒకటి చెప్తా. ఒకటే ఒక క్వశ్చన్, ఇంకా ఒక 25 క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయాలి ఆ మోడల్లో, 25 ప్రాబ్లమ్స్. దెన్ యూ విల్ బి వెరీ పర్ఫెక్ట్. ఇక నీకు ఇక ప్రాబ్లం ఉండదు. అర్థమైందా? ఏంటది క్వశ్చన్, దానికి ఫార్ములాస్ రాసుకోవడం ఇదంతా కంటే ఒక నార్మల్ ఫామ్ కి మాత్రమే ఎలా చేంజ్ చేయాలనేది నేను ఆ నార్మల్ ఫామ్ చేసేటప్పుడు చెప్తా. మిగతా అన్ని డైరెక్ట్గా చెప్పేస్తే చూడు. క్వశ్చన్ ఏమంటాడంటే transform the given straight line 3x plus 4y minus 5 equal to 0. Transform the given straight line into first one slope intercept form, y intercept form. Second one intercept form. Third one slope point form. Fourth one 2-point form. Fifth one normal form. ఇది క్వశ్చన్. వాడు ఏమంటుండంటే ఒక స్ట్రేట్ లైన్ చేసి దీన్ని ఈ 5 ఫార్మ్స్ లోకి కన్వర్ట్ చేయమంటుండు. అండ్ ముందు ఈ 5 ఫార్మ్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ 5 ఫార్మ్స్ కి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఆ ఫార్ములాస్ ఒకసారి రాద్దాం. సైడ్కి రాస్తున్నా చూడు. ఫస్ట్ దాని ఫార్ములా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా అంటే y ఈక్వల్ టు mx ప్లస్ c. సెకండ్ దాని ఫార్ములా ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటది? x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. స్లోప్ పాయింట్ ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సారీ,
స్లోప్ పాయింట్ ఫార్ములాకి 2 పాయింట్ ఫార్ములాలకి మార్చడం కష్టమే, కాకపోతే నేను రాశాను కాబట్టి ఫార్ములాస్ రాస్తున్నా. 2 పాయింట్ ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. కష్టమే అంటే ఇంపాసిబుల్ కాదు, కష్టం అంతే. ఇంపాసిబుల్ అనే ఏది లేదు, ఎందుకంటే పాయింట్ అనేది మనం మల్టిప్లై చేస్తాం కాబట్టి అది మళ్ళీ ఫైండ్ చేయడం కష్టం. దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ రెండు అవసరం లేదు, బట్ ఫార్ములాస్ రాద్దాం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్రాస్ చేయడం టైం వేస్ట్. 5th వన్, నార్మల్ ఫామ్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ y ఆల్ఫా ఈక్వల్ sin టు alpha పి. ఈ to p. మూడిట్లోకి మారుద్దాం. ఓకే, సో ఇది లేదు, స్లోప్ పాయింట్ ఫామ్ లేదు, 2 పాయింట్ ఫామ్ లేదు. సో ఎలా మార్చాలి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు? ఒక 2 minutes బ్రేక్ వరుణ్. Okay, sir. యా, చూడు ఒకసారి ఎలా మారుస్తున్నామో చూడు. Solution. First given line. What is given line? 3x plus 4y minus 5 equal to 0, equation number 1. This is in the form of standard, general straight line. ax plus by plus c equal to 0 form lo undi kadra. Ante a value 3, b value 4, c value minus 5. Alright. The first form, enti first form? Slope ఇంటర్సెప్ట్ ఫామ్. ఏంటి ఆ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్? బ్రాకెట్ లో రాసుకోవాలి మనం. y ఈక్వల్ టు mx ప్లస్ c. ఇలాంటి మోడల్ చెప్పినా గుర్తొచ్చినాయి నీకేమన్నా? y ఈక్వల్ టు mx ప్లస్ c లోకి మార్చుకోవాలి, అదే ఫస్ట్ మోడల్. సో y ఈక్వల్ టు mx ప్లస్ c, కానీ ఇదేమో ax ప్లస్ by ప్లస్ c. అంటే y టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నా, 3x ప్లస్ 4y మైనస్ 5 ఈక్వల్ టు 0. y టర్మ్ అనేది LHS ఉండాలి కాబట్టి 4y నేను కదిలించట్లే. మిగతా అన్ని రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆ మిగతా రెండు టర్మ్స్ రైట్ సైడ్ పంపించేస్తే ఇట్ విల్ బి మైనస్ 3x, ఇట్ విల్ బి ప్లస్ 5. అర్థమైందా? నా ఓన్లీ y మాత్రమే ఇక్కడ ఉండాలి, y కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి. ఇక్కడ y కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి 4 నాడు పంపించేద్దాం. ఇక్కడ మల్టిపుల్ కాబట్టి అక్కడ పోతే డివిజబుల్ అవుతుంది. y ఈక్వల్ టు minus 3 by 4x plus 5 by 4 is in the form of y equal to mx plus c, where m equal to minus 5 by 4, c equal to, minus 3 by 4, c equal to 5 by 4. This is conversion of a given line into slope intercept form. Second form ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్ x by a plus y by b equal to 1. సో ఇచ్చిన లైన్ ఏంటి అంటే 3x plus 4y minus 5 equal to 0. కానీ ఇంటర్సెప్ట్ ఫామ్ లో xy టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ కాన్స్టాంట్ ఉంది. 1 ఈజ్ ఎ కాన్స్టాంట్, అది రైట్ సైడ్ ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ ఎక్కడ కూడా +2 +3 అడిషన్ లో సబ్ట్రాక్షన్ లో కాన్స్టాంట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఉన్న సబ్ట్రాక్షన్ లో ఉన్న కాన్స్టాంట్ ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఇక్కడ ప్లస్ ఉండని మైనస్ ఉండని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమైతుందంటే అది 3x plus 4y equal to 5 అవుతుంది. 3x plus 4y equal to 5 అవుతుంది. కానీ రైట్ సైడ్ 1 ఉండాలి, ఇక్కడ 5 ఉంది కాబట్టి డివైడ్ బై 5 ఆన్ బోత్ సైడ్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ వాట్? 3x by 5, 4y by 5, 5 by 5. సో ఇప్పుడు 5 by 5 అనేది 1, 5 1 జా 5 1 జా. రైట్ సైడ్ 1 వచ్చేసింది, ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంది. మిగిలిన ఈక్వేషన్ రాస్తున్నా, 3x by 5 plus 4y by 5 ఈక్వల్ టు 1. బట్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇంకా కంప్లీట్ కాలే, ఒక RHS అయిపోయింది. LHS లో కూడా x బై కాన్స్టెంట్, y బై కాన్స్టెంట్ ఉన్నది, కానీ ఇక్కడ x కి మల్టిపుల్ కూడా కాన్స్టెంట్ ఉంది. ఈ 3 ఇక్కడ ఉండదు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ యాజ్ ద డినామినేటర్ ఆఫ్ డినామినేటర్. 5 కి డినామినేటర్ అవుతుంది, 5 డినామినేటర్ ఎప్పుడు x కి మల్టిపుల్ అవుతుంది కాబట్టి వీ కెన్ రైట్ వాట్? x by 5 by 3
plus y by 5/4 equal to 1 is in the form of intercept form. X by a plus y by b Bye. equal to Sure. 1. Therefore, x intercept a equal to 5/3. Y intercept b equal B to equals to 5/4. 5/4. This is intercept form. Now one more, the last form, normal form. That is normal form. ఏంటది? Cos ఆల్రెడీ ఉంది. alpha X plus cos alpha plus y sin alpha equal to p. What is the given equation? 3x plus 4y minus 5 equal to 0. A value 3, B value 4, C value plus minus 5. ఇప్పుడు ఏం చేయాలంటే we should find ఇక్కడ రఫ్ గా √a² plus b² ఫైండ్ చేయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దట్ విల్ బి √a² అంటే 3² b² అంటే 4² and which is equal to √9 plus 16 which is equal to √25 which is equal to 5. సో √a² plus b² ఏమొచ్చిందంటే 5 వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 ని డివైడ్ ఈక్వేషన్ 1 by 5 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏదొస్తే ఆ వాల్యూ. సో 5 వచ్చింది కూడా 5 తో చేస్తున్నాం. 3x/5 4y/5 minus 5/5 equal to 1. 5 1 ja 5 1 ja. 3/5 into x 4/5 into y minus 1 equal to 0. Now minus 1 ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. తీసుకెళ్తే 3/5 into x 4/5 into y ఈక్వల్ టు 1. ఎందుకు రైట్ సైడ్ తీసుకెళ్తున్నా అంటే మనకు ఫార్ములాలో రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉంది, లెఫ్ట్ సైడ్ xy టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఇప్పుడు ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos alpha plus y sin alpha ఈక్వల్ టు p ఫామ్ లో ఉంది. దేర్ఫోర్ cos alpha అనేది 3/5 ఎందుకంటే x కోఎఫిషియంటే cos alpha. sin alpha అనేది 4/5 ఎందుకంటే y కోఎఫిషియంట్ sin alpha 4/5 అండ్ p అనేది 1, p వాల్యూ 1. సో దిస్ ఈస్ అబౌట్ కన్వర్జేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటూ ఈ ఫార్మ్స్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్. ఇలా నేను కొన్ని లైన్స్ ఇస్తా, ఆ లైన్స్ నేను సాల్వ్ చేయాలి. నేను ఒక 5 ఇస్తా, నువ్వు ఒక 20 క్రియేట్ చేసుకో, మొత్తం 25 చేయి. ఆ 5లో ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చేసిన, సో ఇంకొక 4 రాస్తున్నా నేను. దట్ ఈస్ 4లో సెకండ్ది. ఇప్పుడు 5లో ఫస్ట్ అయిపోయింది కాబట్టి సెకండ్ది ఏంటంటే 2x minus 3y minus 2 equal to 0. Third 3x plus 4y plus 5 equal to 0. Fourth question 4x minus 3y plus 6 equal to 0. Fifth question 2x plus 3y plus 5 equal to 0. సో 5 క్వశ్చన్స్లో ఒకటి నేను చెప్పాను, 4 ఇచ్చాను. ఇవి కాకుండా దీనికి అడిషనల్గా ప్లస్ 20 క్వశ్చన్స్ నువ్వు యాడ్ చేసుకోవాలి. అన్నిటికీ ఇదే ప్రాసెస్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది. సో దిస్ ఈస్ ద కన్వర్జేషన్. అండ్ పైన ఆల్రెడీ నేను చెప్పాను నార్మల్ మోడల్. దీనికి యాజ్ యూజువల్గా నిన్న చేసినట్టు అన్ని మోడల్స్కి ఎన్ని చేసావో దీనికి అన్నీ చేసేసాయి. అండ్ ఇవి కూడా చేసేస్తే ఒక పట్టు వస్తుంది దీని మీద. తర్వాత ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళి అది కొంచెం ఒక 4-5 క్లాసెస్ అవి బాగా డిస్కస్ చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చేసి ప్యారలల్ లైన్స్ ఎలా ఫైండ్ చేయాలి, పర్పెండిక్యులర్ లైన్స్ ఎలా ఫైండ్ చేయాలి, ఏది స్లోప్ ఇవ్వకుండా ప్యారలల్ టు వన్ మోర్ లైన్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, కాన్కరెంట్ లైన్స్,
ఇలా మనకు యూజ్ అయ్యేటి చాలా Okay. ఉన్నాయి టాపిక్స్, అవన్నీ డిస్కస్ చేసుకుందాం. Okay. సో ఓకే.